హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పోలీసు వ్యవస్థ అంటేనే ఒక నమ్మకం. గత కొంతకాలంగా పోలీసుల తీరు ఎలా ఉందో మనం పక్కన పెడితే, కొన్ని దశాబ్దాలుగా పోలీసులంటే మనుషులకు ఒక నమ్మకం ఉంది. ఏదో న్యాయం జరుగుతుంది, కోర్టులలో న్యాయం జరుగుతుంది, కేసులు పెడితే పోలీసులు రక్షిస్తారు, కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుంది. ఇది సామాన్య పౌరుడికి ఉన్నటువంటి హక్కు. దాన్ని వాడు నమ్మి పోలీసులు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే పోలీసు ముందు నుంచి వెళ్తున్నా కూడా గౌరవిస్తారు. గతంలో పోలీసులు ఏమన్నా ఒక మాట చెప్తే కంపల్సరీగా చేయాలరా అని ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచిద్దాం. మనకి వీరయ్య, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య జరిగింది. ఆ తర్వాత కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయి. వాళ్ళని పట్టుకుంటామని చెప్పారు. ఎవరైతే సొంత పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అధికారం కోసం పాకులాడే తత్వంతో వాళ్ళు కొట్టుకొని చనిపోయారు. వీరయ్య చౌదరి అందరిపైన డామినేటెడ్ పర్సన్. మద్యంలో వచ్చినటువంటి లాభాలు సాయంత్రం ఈయన ఇంటి దగ్గరికి రావాలి. ఈయన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాతే వేరే వాళ్ళ దగ్గరికి షేరింగ్లకు వెళ్తే, అలా గుప్తాధిపత్యాన్ని చేతిలో పెట్టుకొని మద్యం సిండికేట్ నడిపిస్తూ భూ కబ్జాలు దందాలు చేస్తున్న వ్యక్తి పైన దాడి జరిగింది. అది కూడా ఒక్కొక్క పోర్టుకి 2 లక్షలు పే చేశారు అంటూ వాళ్ళ సొంత మీడియాలోనే వార్తలు రావడం జరిగింది. ఒక్కొక్క పోర్టుకి 2 లక్షలు, అలా 53 పోర్ట్లు పొడిచి 1,06,00,000 సంపాదించారు అని. ఈ సీన్ అంతా చూస్తే ఎలా అనిపించిందంటే, అల్లు అర్జున్ సినిమాలో అందరూ వెళ్ళి దొంగతనానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకడికొకడికి సంబంధం లేదు, అందరిని చంపుకుంటూ మెయిన్ విలన్ అనే వ్యక్తి అక్కడ ఉన్న డబ్బు దగ్గరికి చేరుకుంటాడు. అతను కోటా శ్రీనివాసరావు గారు కావాలని గేమ్ అంతా ఆడారని తెలుస్తుంది. అంటే ఇక్కడ కూడా అంతే. ఈ వీరయ్య చౌదరిని చంపిన వ్యక్తులు ఒకరికొకరికి సంబంధం లేదు, ఎక్కడి నుంచో వచ్చారు. అందరు కలిసి అటాక్ చేసి తన్ని హతమార్చి వెళ్ళిపోయారు. ఈ కేసు ఇలాగే ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయాలి, దోషులను పట్టుకోవాలన్నారు. ఏం చేయలేదు. పోలీసులు ఏమో దోషులను పట్టుకుంటుంటే అందరేమో టీడీపీ వాళ్ళే తేలుతున్నారు, సొంత పార్టీ వాళ్ళే. ఎవరు నీ అమ్మ ఇది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్దని టెన్షన్ పడిపోయారు. కానీ ఇప్పుడు ఆ కేసుని వేరే వాళ్ళ పైన తోసేయడానికి అనేక విధాల ప్రయత్నాలు కూడా జరిగింది, మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ చేసి కొంతమందిని టార్చర్ చేయటం వల్ల, కస్టోడియల్ టార్చర్ చేయటం వల్ల ఒక వ్యక్తి లాకప్ లోనే మరణించాడు. ఆ వ్యక్తిని ఈ కేసును ఒప్పుకో అంటూ టార్చర్ చేస్తే లాకప్ లో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ విషయం బయటకు రాకుండా పోలీసులంతా కలిసి దాన్ని చాలా పకడ్బందీ ప్లాన్ తో మూసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే లాకప్ డెత్ లో చనిపోయినటువంటి ఫ్యామిలీ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆ రేంజ్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. ఈ విషయం ఎవరికన్నా చెప్తే మీకు కూడా ఇదే గతి పడుతుంది. ఉన్నతాధికారులే ఇలా వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వీళ్ళకి ఏం చేయాలో తెలియక బిక్కుమంటూ ఉన్నారంట. ఇప్పుడు వీరయ్య చౌదరి కేసులో ఉన్నటువంటి నిందితులను కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నిజం ఒప్పుకోండి, ఈ కేసు ఒప్పుకోండి అని కస్టోడియల్ టార్చర్ చేసిన తరుణంలో వీళ్ళు చనిపోయారు, లాకప్ డెత్ అయ్యారు. కానీ మీడియాకి చేరకుండా దీన్ని మూసి ఉంచి అధికారులు నాటకాలు ఆడుతున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలు ఎంతో కాలం దాగో, ఒకవేళ ఇందులో వాస్తవాలు ఉండుంటే ఈ కథనం సాక్షి న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. ఒకవేళ నిజంగానే వీరయ్య చౌదరి కేసులో వేరే వాళ్ళని బుక్ చేసి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేసి నిజంగా లాకప్ డెత్ కి నిజంగా పోలీసులు కారణం అయితే పోలీసు వ్యవస్థను మనం నమ్మవలసిన అవసరం ఉందా? టార్గెట్ల కోసం, వాళ్ళ అధికారుల దగ్గర మెప్పు కోసం భాగ్యుల్ని, సామాన్యుల్ని తీసుకొచ్చి ఆ కేసు ఒప్పుకోవడానికి టార్చర్ చేస్తూ ఉన్నారా? ఇంత జరిగినా కూడా సోషల్ మీడియా వేదికగా ఒక్క న్యూస్ కూడా బయటికి రాలేదు. ఎల్లో మీడియా ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారే వెళ్ళినా కూడా ఆ కేసు ఎందుకు పురోగతి సాధించట్లేదంటే సొంత పార్టీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే అధికారం కోసం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో సొంత పార్టీ వాళ్ళపైన దాడులు చేసుకోవటం ఇది కొత్త ఏం కాదు. ఇది 4వ ఏమో. కానీ ప్రజల్ని తీసుకెళ్లి కేసుల్లో బుక్ చేసి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసి కేసు క్లోజ్ చేయడానికి, ఎవరి మీద ఒకరి మీద తోసేయడానికి చేసిన ప్రయత్నంలో ఒక ప్రాణం లాకప్ లో పోయిందని వచ్చిన వార్త పైనే నేను బాగా బాధపడుతూ ఉన్నా. అన్యం పుణ్యం తెలియని వ్యక్తుల్ని దాడి చేసే హక్కు పోలీసులకు ఇచ్చారా? సాక్షిలో రాసినటువంటి వార్త ఇది. సో సాక్షి పేపర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఇటువంటి వార్త రాశారేమో అనుకోవచ్చు.
ఈ వార్త ఆగుతుందా? పోలీసుల మొత్తంలో ఈ ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. వీరయ్య చౌదరిని చంపింది సొంత పార్టీ వాళ్ళు, వాళ్ళే. దీనిపైన విచారణ చేస్తే కూటమికి తీగలాగే కొద్దీ డొంకలో పెద్ద పెద్ద వ్యక్తులే కదులుతున్నారంట. మరి అటువంటి తరుణంలో కేసును ఏదో విధంగా సాల్వ్ చేసి మూసేయడం కోసం పోలీసులు చేసిన ప్రయత్నం కూడా విఫలించిందని చెప్పాలి. ప్రాణం విలువ తెలియట్లేదు అందరికి. అమాయకుడు ప్రాణం పోయిందంటే చాలా బాధేస్తుంది నాకు. చూద్దాం ఏమవుతుందో. వీరయ్య చౌదరి లేడు, జడ్జిమెంట్ ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేయాలి, లేట్ అవుతుంది. ప్రవీణ్ ప్రగడాల కేసులో కూడా అలాగే లేట్ అయింది. ఇతన్ కేసులో కూడా అలాగే లేట్ అవుతుంది. జ్యుడిషియరీ సిస్టమ్, లా అండ్ ఆర్డర్ సిస్టమ్స్ అన్ని ఏం చేస్తున్నాయో అనేది ప్రశ్నించాల్సిన అవసరం. అవునా కదా? ప్రశ్నించండి. అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.